कुछ छोटा था नहीं ठीक है मन का कथा देगा माल बेटा పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు పెండ్లి చేయ పిటాకులు చేయట अपन चारों और बंधुओं और बेट बेटा अपन अपने देखो अगर चरित्र मालूम है रावण गुरुजी चरित्र मालूम है सొంత తాడిని నిందించు దేవుడు తాడిని నిందించాడు కేటీ జనానికి నిందించాను దేవుడు చరిత్ర దేవుడు లక్షణాలు దేవుడి లక్షణంగా పరిశుద్ధంగా శక్తివంతంగా అవన్నీ సృష్టించు ఇంకో లాభ్యత మారుచు मारनी गर्दिंचु तू गर्दिंचेगी तू की डांडरी करे तारबेटा चावल कराओ ओके गए मार बेटा करको तो गरज गानो व्यभिचारम करो दొంగతనం करो हाँ आगे ये दొంగతనం करना असली करो काहे करते हो दोस्त करो हाँ अपने काहे करते हो दोस्त करेंगे अपने मेल करो आज मेल करो धोखा का बापू మా కుటుంబమే రక్షించలేదు ఆయన రక్షించరు एक మనిషి ఒక మంత్రగాడు చేతపడి చేసినప్పుడు ఇన్ని మనం కష్టపడి చెమట కార్చి డబ్బులన్నీ ఖర్చు పెట్టి 10,000 20,000 యాటలు కోసి అపాయం రానప్పుడు మనకి రక్షించకపోతే మనం ఎందుకు ఇంకా మనం బ్రతుకు ఎందుకు అది పనిచేసేది ఎందుకు ఏం చేయాలి అందుకనే దేవుడిని ప్రార్థన చేశాను దేవుడు నేను రక్షించాడు నిజ దేవుడు ఎవరు మనకి నిజ దేవుడు ఎవరు మనకి రక్షించే దేవుడు ఎవరు అంటే క్రైస్తవులు కాదు ఆ కాలనీలో మందిరం ఉంది మందిరంలో యవనస్తుల పిల్లలందరూ అందులోనే ఉంటున్నారు ఒక 10-15 మంది ఉంటున్నారు అక్కడ సర్పంచ్ కూడా క్రైస్తవుడు సర్పంచ్ కూడా క్రైస్తవుడు అక్కడ ఉన్న దైవజనుడికి ప్రవచన కృప ఉంది దైవజనుడికి ప్రవచన కృప ఉంది ఇది అప్పుడు ఆ నైట్ నన్ను పిల్లలు తీసుకెళ్లి ఇతని చర్చ్ లో కూర్చోబెడదాం సర్పంచ్ వచ్చిందా కానీ ఈ యవనస్తు పిల్లలు తీసుకెళ్లి చర్చ్ బయట కూర్చోబెట్టారు ముందు ఆ హిందీ నాకు సరి రాదు చిక్కుల భాషలు ఏంది సరిగ్గా రాకన్నాడు నువ్వు ఇక్కడంటే నేను ఇక్కడికి వస్తాను ఆయన తీసుకెళ్ళాడు ఆ లారీ ఇక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్లి 3 నెలలు దింపాడు ఏం చేస్తుందో తెలియదు దేవుడు వెళ్ళొద్దన్నాడు ఆయన ప్రణాళిక ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 3 నెలల తర్వాత అదే లారీ మీద మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాకు ప్రార్థన చేసుకున్నాను వచ్చి ప్రార్థన చేస్తున్నాను ఇక గుళ్ళోకి వెళ్ళి మొక్కతట్టుగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు ప్రభువా ఈ పరిస్థితి నాకు ఏంటి నేను ఆ రోజు దేవుని అలా వ్యాధులతో అడిగాను అప్పుడు దేవుడు దర్శించిన తర్వాత ఆయన అన్నాడు నీకు ఏ లారీ అయితే ఎదురవుతుందో మరి ఇంకొక లారీ ఎదురవుతుందో ఆ లారీని పట్టుకొని వెళ్ళు అన్నాడు ఆ లారీ వాళ్ళు కూడా మనకు తెలియదు ఇంకో లారీ ఎదురవుతున్నది సరే నైట్ పండుకొని ఉన్నాను తెల్లారి లేని ఒక లారీ గుంటూరు లారీ ఎదురైంది నాకు ఆ లారీ అదే లారీ పట్టుకొని వెళ్ళినప్పుడు ఆయన అడిగా గుంటూరు లారీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడికి గుంటూరులోకి వెళ్ళా ఈ లారీ నుంచి మనం షిఫ్ట్ అయ్యి ఆ లారీకి గుంటూరుకి వెళ్ళాను దేవుని ప్రణాళిక గుంటూరుకి వెళ్ళి అడ్రస్ ఇచ్చిన ఇల్లు ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఏలియన్ ఎలా పంపించాడు అలా పంపించాడు హల్లెలూయా ఏంటి ఒక పెదవరాల ఇంట్లోకి ఏలియన్ ఎలా పంపించాడు నన్ను ఆ ప్రార్థన ద్వారా ఎక్కడికి పంపించాడు వాళ్ళు ప్రభువుని ఎదిగిన వాళ్ళు రెండోది రాజుల వాళ్ళు క్రైస్తవులు కొద్దిగా క్రైస్తవులుగా వాళ్ళు వేరే వేరే కాస్త రాజులు అప్పుడు రాజ్యాన్ని పరిపాలించిన రాజులు వాళ్ళు ప్రభువుని ఎదిగిన
नमो ये आशा दिखलिन मौसम करा ये फिर जगने मकानम नमालतु प्रभु यीशु क्रिस्तु नमालतु नमालतु प्रभु यीशु क्रिस्तु नमालतु प्रभु यीशु क्रिस्तु नमो नमो हे मायर जगन नमो ఈ ఆశా దిక్కలిన్ మోసం కరా పెరజగనే మతానము. కాబట్టి ఈ లోకాన్ని నమ్మడానికి లేదు, ఎందుకంటే లోకం అనేది మాయ. కాబట్టి ఇది ఒక నటన. కాబట్టి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు గతించిపోయేటువంటి లోకం. సహోదరుడు 16 సంవత్సరాలు లేనప్పుడు చనిపోయాడు అనుకున్నారు కదా. చనిపోయిన వ్యక్తి మళ్ళా బతికాడు. ఒక తండ్రి అంటాడు, ఎంతో సంతోషం, రండి సంతోషం. అయితే ఈ సంతోషం కేవలము ఇంత మాత్రమే కాదు, ఇది పరలోకపు సంతోషం. అంటే దావీదు పట్టణమందు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు ప్రకటిస్తున్నాను. అక్కడ అన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రిస్మస్ అని ఇంకొక వారం ఎలా పోతుంది క్రిస్మస్. ప్రపంచమంతా కూడా ఆయా దేశాల్లో ఈ క్రిస్మస్ ను జరుపుకుంటున్నారు. కారణం ఏంటి? లోక రక్షకుడి లోకంలో